ల్యాండ్ అందరూ గుంపు కాడినా ఏమన్నా ఇందరంత రౌండ్ అప్ కావాలా చాలు చాలు మండలం హుసేనపురం గ్రామ ప్రజలకు పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలుస్తున్నాము. గత 30 సంవత్సరాల నుండి దండోర ఉద్యమము మతకిష్ట మాదిరిగా ఏ పిలిపించిన ఈ గ్రామానికి ముందుకు వచ్చి నడిపించినారు. ఎస్సీ వర్గీ కోసము ఎంతో మంది ప్రాణత్యాగం చేసినారు. మా తాళపతిలో ఎరుగుంటపల్లె తెల్లబల్ల రవన్న ఒడ్డుపై కిరోసన వేసుకొని ఎస్సీ వర్గీకుల కోసం మొట్టమొదటి త్యాగం చేసాం. వాళ్ళకందరూ తెలుసు. అప్పట్లో ఫస్ట్ తరం ఉంటే ఇప్పుడు వరకు ఈ గ్రామం ఉంటే ఎక్కడ పిలిపించిన ఒక మీరందరూ కలిసి వచ్చి ఉద్యమం చేస్తున్నారు. మందకృష్ణ మాదిగన్న గారు ఎస్సీ వర్గీగా ఎంతో మంది త్యాగాలు చేసినారు. ఎంతో మంది జైలుకి వెళ్ళాము. ఎంతో మంది పోరాటం వల్ల ఈరోజు ఎస్సీ వర్గీగా సాధించుకున్నాం. ఇప్పుడు మన సుప్రీంకోర్టులో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావాల్సిన సుప్రీంకోర్టు జడ్జి కొంత ముందుకు రాను స్వతంత్రం వచ్చి వచ్చి 70 సంవత్సరాలు ఇంతవరకు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని దళితులుగా నియమించడం జరిగినది. సుప్రీంకోర్టు 70 సంవత్సరాల తర్వాత స్వతంత్రం 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా మన దళితుని నియమించడం జరిగినది. మొట్టమొదటిగా దళితులుగా నియమించినాక మన జడ్జి ప్రమాణ స్వీకారం రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కారం చేసి అందరికీ జై భీమ్ అన్నాడు. జై భీమ్ అని పోయి న్యాయస్థానంలో కూర్చుకొని తీర్పు కొనసాగించినాడు. ఎవరికి తలదించలేదు, ఎవరికి నమస్కారం చేయలేదు. ఒక డాక్టర్ బిఆర్ రాజ్యాంగం వల్లనే నాకు ఈరోజు స్వతంత్రం వచ్చడానికి మొట్టమొదటిగా జడ్జిగా నన్ను నియమించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నమస్కారం చేసి జై భీమ్ అని చెప్పి ఆ స్థానంలో కూర్చొని న్యాయస్థానం చేస్తున్నాడు. కొంతమంది వ్యక్తులు కుట్రపడి నాకు అనుకూలంగా తీర్పు చెప్పలేదని బూట్ కాలతో ఆ జడ్జి పైన దళిత జడ్జి పైన బూట్ కాలతో విశ్లేషించాలంటే ఒకసారి ఆలోచించుకోండి. బూట్తో విశ్లేషించాను మనకందరికీ అవమానం. ఓ దళిత జడ్జి పైన బూట్తో విసిరేస్తే మన దళితులకంతా ఆత్మగౌరవం దెబ్బతీసేస్తే ఓ రాజ్యాంగంలో ఉన్న జడ్జి పైన బూట్తో విసిరేస్తే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు మన దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసినట్టని మందకృష్ణ మాదిగన్న గారు మొత్తం అంతా అన్ని రాష్ట్రాల వాళ్లకు మాదిగలకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ జడ్జి పైన వెంటనే కేసు నమోదు చేయాలి, జడ్జి పైన ఏమైనా శిక్షించాలి అని మందకృష్ణ మాదిగ పిలుపు ఇవ్వడంలో మొత్తం అంతా టోటల్గా అన్ని రాష్ట్రాల్లో ఉంటే కొత్త గ్రామం తిరిగి మొత్తం అంతా నవంబర్ 1 తేదీన రేపు నెల 1 తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాడు. లక్షలాది మందిలో మనము పాల్గొని ఆ జడ్జికి శిక్ష పడే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని లాయర్కు శిక్ష పడే వరకు మన ఉద్యమాలు కొనసాగించాలని మందకృష్ణ వారి పిలుపు కొరకు మేము నా పేరు పెద్దిరాజు, పవన్ అన్నగారు, మధురెడ్డి గారు, మన సిబి రవి, మన మహిళలు మొత్తం టోటల్గా అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. తాడపత్రిలో ప్రతి గ్రామం మొత్తం జిల్లా అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని గ్రామాలు తిరిగి మాదిగ సేకరణ చేసుకొని చలో హైదరాబాద్కు లక్షలాది మంది కదిలించాలని నవంబర్ 1 లక్షలాది కదిలించాలని మందకృష్ణ మాదిగ పిలుపు కొరకు ఈ గ్రామం వంటి పరిస్థితుల వంటి పనిచేసినారు. ఇప్పుడు కూడా చలో హైదరాబాద్ కదిలించాలని మనందరం అంతా ఒక వెహికల్స్ కానీ పెద్ద వెహికల్స్ మాట్లాడి మొత్తం చలో హైదరాబాద్ కదిలాలని మీ అందరికీ మనవి చేస్తున్నాము. ఎందుకంటే రాజ్యాంగంపై ఒక జడ్జి సుప్రీంకోర్టు జడ్జి దళితులు కనుక ఒక దాడి చేసిన ఒక కేసులు లేవు. ఒకసారి ఆలోచించుకోండి. ఏదో మారుమూల ప్రాంతాల్లో ఒక ఏదోటి ఘర్షణ జరిగితే ఆ పేపర్లో కానీ సోషల్ మీడియా ద్వారా సుమోటి కింద కేసు నమోదు చేస్తారు. ఒక దేశంలోనే ఒక దేశ సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి జరిగితే ఇంతవరకు కేసు లేదంటే ఒకసారి ఆలోచించుకోండి. మన మాదిగలు దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసినట్టని, మన రాజ్యాంగాన్ని దెబ్బతీసినట్టని, మన ఆత్మగౌరవాన్ని అవమానపరిచినట్టని వెంటనే
వెంటనే అతని మీద కేసు నమోదు చేయాలని మందకృష్ణ మాదిగన్న గారు మొత్తం అన్ని రాష్ట్రాల్లో పిలిపించి నవంబర్ 1 కూడా లక్షలాది మంది వస్తున్నారు. ఆ లక్షలాది మందిలో మన గ్రామం ఉండి పాల్గొని ఆ భాగస్వాముల శిక్ష వరకు ఉద్యమాలు పోరాటం చేయాలని మీ అందరికి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కలగాలని వికాస ఉద్యమంలో అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము. ఎందుకంటే 30 సంవత్సరాల ఉద్యమంలో ఈ గ్రామానికి పాల్గొన్నారు. మీరందరూ ప్రతి ఒక్క కార్యక్రమానికి ఖచ్చితంగా కృష్ణ అడుగుదాలు నడుస్తున్నారు కనుక ఇప్పుడు కూడా మీరు ఏ పిలుపుచ్చినా పిలుపుకి ముందుకు రావాలని మీ అందరికి తెలియజేస్తున్నాము. మేమంతా ప్రతి గ్రామం తిరుగుతున్నాం. మళ్ళా మండల కమిటీ నూతన కమిటీ వేసినాము. కానీ కొంతమంది పనిచేయలేదు కనుక యువ నాయకత్వం తీసుకుంటున్నాము. అంత టోటల్గా ఈ గ్రామానికి యువ నాయకత్వం. ఎందుకంటే ఈ మండలంలో పవన్ అన్న గారు మధురేటి మొత్తం అన్ని గ్రామం సివి రవి ఇలా ముగ్గురు మొత్తం అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. మండల కమిటీకి మళ్ళీ ఒకసారి వచ్చి గ్రామానికి యువకులందరినీ మొత్తం సీనియర్ నేతలతో మేము ఉండి దగ్గరండి యువ నాయకులను ముందుకు ఒక 20 మందిని ఏర్పరుస్తున్నాము. ఈ గ్రామానికి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయండి. మండల కమిటీకి నూతన కమిటీకి ఎంఆర్పిఎస్కు ఎంఎస్పీకి ఓ ఇద్దరిని పెద్దలను ఇద్దరిని పిల్లలను ఇద్దరిని తీసుకొని యువ నాయకత్వం ముందుకు నడిపిస్తామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం పెద్దలకు ఉద్యమం నమస్కారం. జై సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసిన వారిని వెంటనే 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 శ్రీమంత కృష్ణ నాయకత్వం మన శ్రీమంత కృష్ణ నాయకత్వం మన శ్రీమంత కృష్ణ నాయకత్వం సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసిన వారిని వెంటనే. థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు చూసినా ఖచ్చితంగా ఈ గ్రామం అంటే అందరూ కనిపిస్తారు. మీ అందరికీ ధన్యవాదాలు.